హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కెమిస్ట్రీ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే సప్లిమెంటరీ అండ్ ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. సో చాలామంది నా కామెంట్స్లో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి చెప్పని అడిగారు. సో అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు అండ్ కొందరైతే స్కిప్ చేస్తున్నారు. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అయితేనే మీకు అన్ని ప్రాబ్లమ్స్ కానీ అన్ని మెథడ్స్ కానీ అర్థమవుతాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోలో నేను కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్లోని సెక్షన్ సి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే సెక్షన్ సిలోనే మనము 8 మార్క్స్ది 2 వస్తాయి. సో దానివల్ల మనం 16 మార్క్స్ వరకు గ్రేడ్ చేయొచ్చు. సో అందుకనే సెక్షన్ సినే సెలెక్ట్ చేసుకున్నాను. సో తర్వాత సెక్షన్ బి అండ్ సెక్షన్ ఏ గురించి కూడా చెప్తాను. అండ్ ఇక ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అండ్ ఈ క్వశ్చన్స్ని నేను రాయలేదు ఫ్రెండ్స్, నా సొంతంగా నాకు తెలిసిన కొందరు కెమిస్ట్రీ లెక్చరర్స్ సలహా తీసుకుని అండ్ వాళ్ళకు తెలిసిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అడిగి ఈ వీడియోని చేస్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఆర్ ద పాస్టులేట్స్ ఆఫ్ బారోస్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్? డిస్కస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా ఇన్ హైడ్రోజన్ ఆటమ్ అండ్ రైట్ ద లిమిటేషన్ ఆఫ్ బారోస్ మోడల్. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, హౌ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్ n, l, m1 arrived at and explain the signification of these quantum numbers. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ an essay on SPDF block elements. సో అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి, వాట్ ఈజ్ పీరియాడిక్ ప్రాపర్టీస్? హౌ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వ్యారీ ఇన్ ఏ గ్రూప్ అండ్ ఇన్ ఏ పీరియడ్? ఎక్స్ప్లెయిన్. సో అందులో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది, ఫస్ట్ వన్ ఆటమిక్ రేడియస్, సెకండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ, అండ్ థర్డ్ వన్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, అండ్ ఫోర్త్ వన్ ఎలక్ట్రోనెగటివిటీ. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి, డిఫైన్ IE1 అండ్ IE2. వై ఈజ్ IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1 ఫర్ ఏ గివెన్ ఆటమ్? డిస్కస్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ ద IE ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. సో ఇక ఈ ప్రాబ్లమ్స్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి. సో ఇక ఫస్ట్ ప్రాబ్లం చూస్తే, రైట్ ద పాస్టులేట్స్ ఆఫ్ బారోస్ మోడల్. సో ఈ క్వశ్చన్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్, మోడల్స్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో బారోస్ మోడల్ పాస్టులేట్స్ రాయాలి ఫ్రెండ్స్, హైడ్రోజన్ ఆటమ్. అండ్ డిస్కస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ దిస్ మోడల్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఇన్ స్పెక్ట్రమ్ హైడ్రోజన్ ఆటమ్, అండ్ రైట్ ద లిమిటేషన్ ఆఫ్ బారోస్ మోడల్. సో బారోస్ మోడల్కి లిమిటేషన్ ఉంటుంది ఫ్రెండ్స్, అది గ్రాఫ్ ద్వారా ఉంటుంది. సో ఆ లిమిటేషన్ మనం రాయాలి ఈ క్వశ్చన్లో. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, హౌ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్ NLM1 అరైవ్డ్ ఎట్? సో ఈ క్వశ్చన్లో మనము ఈ క్వాంటమ్ నెంబర్స్ ఎలా వచ్చాయి, దీన్ని ఎవరు రిప్రజెంట్ చేశారు, అండ్ దీన్ని ఎవరు ఫైండ్ చేశారు, దీన్ని ఏ సింబల్స్తో చూపిస్తారు అని ఈ క్వశ్చన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ రెండు క్వశ్చన్లో ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్ తప్పనిసరిగా. సో ఈ ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్లో ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్. సో ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా చదువుకోవాలి. అండ్ ఈ రెండు చదువుకోవాలి ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ ఇవి చాలా. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి, రైట్ ద ఎస్ఏ ఆన్ SPD అండ్ F బ్లాక్స్ ఎలిమెంట్స్. సో ఎస్ బ్లాక్ అండ్ P బ్లాక్ అండ్ D బ్లాక్ అండ్ F బ్లాక్స్ ఎలా వచ్చాయి ఫ్రెండ్స్, ఎలా వచ్చాయో అండ్ దీని గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్, ఇందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉంటాయో, ఎస్ అనే బ్లాక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, P అనే బ్లాక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, అండ్ అలాగే D అండ్ F అనే బ్లాక్స్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో దాని గురించి దీని గురించి ఫుల్ డీటెయిల్స్ రాయాలి ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ వన్ కూడా, వాట్ ఈస్ ద పీరియాడిక్ ప్రాపర్టీస్?
హౌ ఆర్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ వేర్ ఇన్ ఏ గ్రూప్ పీరియడ్. సో ఈ గ్రూప్లో ఉన్న దాని గురించి ఫస్ట్ ఆటమిక్ రేడియస్, ఈ ఆటమిక్ రేడియస్ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. అండ్ అయోనైజేషన్ ఎంథాల్పీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గురించి అండ్ అలాగే ఎలక్ట్రోనెగటివిటీ గురించి. ఈ ఈ ఫోర్త్ క్వశ్చన్లో ప్రాపర్టీస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ రాయాలి. అండ్ ఫాలోయింగ్ ప్రాపర్టీస్ వేరీస్ గ్రూప్. సో ఈ గ్రూప్స్లో ఇవి 4 ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఆటమిక్ రేడియస్, అయోనైజేషన్ ఎంథాల్పీ, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. సో ఈ ఫోర్త్ ప్రాబ్లంలో ఈ 4 వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డిఫైన్ IE1 అండ్ IE2. అండ్ సో మనం ఇందులో IE1 గురించి అండ్ IE2 గురించి డిఫైన్ చేయాలి, అంటే రాయాలి, దాని గురించి డీటెయిల్స్ రాయాలి. అండ్ IE2 అండ్ వై ఈజ్ IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1. సో IE2 అనేది IE1 కన్నా పెద్దది. సో ఇది చిన్నది, ఇది పెద్దది. అండ్ ఫర్ ఏ గివెన్ ఆటమ్ డిస్కస్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ద IE ఆఫ్ అన్ ఎలక్ట్రాన్. సో దీన్ని డిస్కస్ ఇది పెద్దది, ఇది చిన్నది ఫ్రెండ్స్. సో దీనికన్నా ఇది గ్రేటర్ ఎలా అయ్యిందో దాని గురించి మనం ఇందులో డిస్కస్ చేయాలి. సో ఓకే ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్స్లో ఒకటి వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ థర్డ్ అండ్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్, ఈ థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ప్రాబ్లంలో ఈ మూడిట్లో ఒకటి వస్తాయి ఫ్రెండ్స్, అండ్ ఈ రెండిట్లో ఒకటి వస్తాయి. సో మనం ఇప్పుడు 5లో ఈ ఫస్ట్ క్వశ్చన్ అండ్ సెకండ్ క్వశ్చన్లో ఒకటి ఎగ్జామ్లో వస్తుంది ఫ్రెండ్స్, కాబట్టి ఈ రెండు చదువుకోవాలి. అండ్ ఈ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ మూడిటి నుంచి ఒకటి వస్తుంది, అంటే ఈ మూడు చదువుకోవాలి. టోటల్గా ఇక్కడున్న 5 ప్రాబ్లమ్స్ గురించి చదువుకోవాలి ఫ్రెండ్స్. అండ్ దీని క్వశ్చన్ ఉంది కానీ మీ దగ్గర ఆన్సర్ లేకపోతే నా దగ్గర ఒక మెటీరియల్ ఉంది ఫ్రెండ్స్, అందులో సంబంధించిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ ఈ కింద వీడియో నా డిస్క్రిప్షన్లో మన వెబ్సైట్లో ఇమేజెస్ లాగా, ఫొటోస్ లాగా పెట్టాను ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి వెళ్ళి చెక్ చేసి ఫొటోస్ని డౌన్లోడ్ చేసుకొని ఫొటోస్ను చూసి మీ నోట్స్లో కానీ ఆర్ మీ పేరు నోట్స్లో కానీ రాసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి చదువుకొని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.